ఒక పక్షిరాజు ఇంకొక పక్షిరాజుని తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా! అర్థమవుతుందా? అంత గొప్ప పర్వతం మీదకి ఏవి ఎగరగలుగుతాయి? హల్లెలూయా! కాకులు ఎగరగలుగుతాయా? అర్థమవుతుందా? ఏ పక్షి ఎగరలేదు. అంత గొప్ప పర్వతం మీదకి ఏ పక్షి ఎగరగలుగుతది అంటే అది పక్షిరాజు కావాలి. హల్లెలూయా! ఆ పక్షిరాజు మాత్రమే ఆ యొక్క కొండపైకి, అంత గొప్ప ఎత్తైన కొండపైకి ఎళ్లి ఆ యొక్క దేవుని నివాసం చూడగలుగుతది. అది నివాసం చేసేదే ఆ ఎత్తైన గొప్ప పర్వతం పైన. హల్లెలూయా! అర్థమవుతుందా? మనుషులు ఎవ్వరు కూడా రాని చోటికి, పక్షులు ఎవ్వరు కూడా ఎగరలేని చోటికి అది వెళ్ళి తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకుంటది. హల్లెలూయా! అర్థమవుతుందా? ఇప్పుడు ఒక పక్షిరాజు ఇంకొక పక్షిరాజుని తీసుకొని ఆ యొక్క ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి అక్కడ ఆ యొక్క నివాసాన్ని చూపిస్తున్నట్టుగా, అది యెరూషలేము అనే ఆ యొక్క పరిశుద్ధ యెరూషలేము, పరలోకంలో నుండి దిగొస్తున్న యెరూషలేము ఆ యొక్క కొండపైకి దిగొస్తున్నట్టుగా మనకు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా! అర్థమవుతుందా? ఎవరు చూస్తున్నారు ఆ యొక్క యెరూషలేము అనే పట్టణము ఆ యొక్క కొండపైకి దిగి రావడం అంటే యోహాను చూస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏ కొండపైకి దిగి వచ్చింది ఆ యొక్క యెరూషలేము? హల్లెలూయా! అర్థమవుతుందా? 14వ అధ్యాయం మొదటి నుంచి. 14వ అధ్యాయం. ఉమ్. మరియు నేను ఇదిగో మొదటి సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఉమ్. ఆయన నామము ఆయన తండ్రి నామము ముసలందు లిఖింపబడి ఉన్న 144 మంది ఆయనతో కూడా ఉంది. మరియు విస్తారం ఉన్న జలముల ధ్వనితో గొప్ప ఊరు. చాలు. గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉంది. హల్లెలూయా! ఏ పర్వతం మీద నిలబడేది గొర్రెపిల్ల? సియోను పర్వతం. అప్పుడు పాతకాలంలో, మోషే కాలంలో సీనాయి పర్వతం మీదకి దేవుడు మీరు వచ్చి ఆరాధించెదరు అని చెప్పేసి దేవుడు అక్కడ మోషేకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇప్పుడు ఈ చివరి కాలంలో సియోను అనే పర్వతం పైకి దేవుడు మనని సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాస్తాడన్నమాట. 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, జ్యేష్ఠుల సంఘం అంటే ప్రథమ ఫలంగా ఉండుటకు విమోచించబడిన వారి యొక్క సంఘం యొద్దకు. హల్లెలూయా! అర్థమవుతుందా? వారి మహోత్సవం అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తిన యేసు యొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రథమును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా! ఎక్కడికి సమకూర్చిండు? మన యొక్క మోషే. హల్లెలూయా! దేవుని ఇంటిలోనికి మనల్ని సమకూర్చిండు దేవుడు. ఆయన మోషే రూపంలో వచ్చి మనల్ని ఎక్కడికి సమకూర్చిండంటే మొదటి రాకడలో వచ్చిన తాత్కాలికమైన దేవుని యొక్క నివాసంలో నుండి శాశ్వతమైన